స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కాకాని గ్రామం నందు జేఎన్టీయూ కాలేజీలో జూన్ 4వ తేదీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా నర్సరావుపేట పట్టణం నుండి పలు ప్రాంతాలకు ట్రాఫిక్ మళ్లింపు మరియు ఏర్పాట్లను గురించి మల్లికా గర్గ్ తెలిపారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి గాను నర్సరావుపేట నగరం నుండి వినుకొండ వైపు వెళ్లే ట్రాఫిక్ మళ్లింపులు చేయడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు 3వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జరుగునని పల్నాడు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. కౌంటింగ్ పూర్తి అగినంత వరకు నర్సరావుపేట నుండి వినుకొండ వైపు వెళ్లే భారీ మరియు రవాణా వాహనముల రాకపోకలు మళ్లింపులు. పర్యావరణ హితం, ఆరోగ్యానికి దోహదం, సామాన్యుని వాహనం, చిన్ననాటి జ్ఞాపకం సైకిల్. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచిన గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిల్లా. టీడీపీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం జగన్ గ్రహణం వీడే రోజు జూన్ 4న అన్నారు. వైకాపా ఎన్ని ఎత్తులు వేసినా ప్రజల తీర్పు ఏమాత్రం మార్చలేదన్నారు. వైకాపా ఘోర పరాజయంతో రాష్ట్రంలో మళ్లీ ముందే రానున్న దీపావళి అని తెలిపారు. చేసిన దుర్మార్గాలు, దారుణాలు చాలక ఓటమి భయంతో ఈసీపై ఎదురు కేసులు ఎందుకని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో జగన్ రెడ్డి దెబ్బకు దెయ్యం దిగివచ్చినట్లయిందన్నారు. హైకోర్టు నుంచి సుప్రీం వరకు వైకాపా పసలేని కేసులు, అర్థం లేని వాదనలు, పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికార పక్షానికి ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నించారు జీవి. అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్న వైకాపా నేతలపై కేసులు పెట్టాలని, బెదిరింపులకు దిగుతున్న సజ్జల, పేర్ని నాని లాంటి వారందరినీ కట్టడి చేసి తీరాలని తెలిపారు. పల్నాడు రాజకీయాలకే మాయని మచ్చ తెచ్చిన పిన్నెల్లి రామకృష్ణ అని ఆవేదన వ్యక్తం చేశారు జీవి ఆంజనేయులు. నేటి నుంచి 5వ తారీఖు వరకు మద్యం షాపులు బంద్. ఏపీలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ నెల 4న మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. ఆ రోజును డ్రై డేగా పరిగణించాలని పేర్కొంది. అయితే స్థానిక పరిస్థితులు, శాంతి భద్రతల రీత్యా పలు జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాల మూసివేతకు ఆయా జిల్లాల కలెక్టర్ ఆదేశించారు. దాంతో ఇవాటి నుంచి మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావు సోమవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన దరిద్రం రేపటితో తొలగిపోతుందన్నారు. ఎన్డీఏ కూటమికి 150కి పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్, సర్వేలు చెప్పాయన్నారు. అధికారులను భయపిస్తున్న సజ్జల రామకృష్ణ, పేర్ని నానిని జైల్లో వేయాలన్నారు. భూ కబ్జా రాయుడు బొల్లా పాలన ఎప్పుడు తొలగిపోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నా అని జీవి ఆంజనేయులు విమర్శించారు. అనంతరం మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు, నర్సరావుపేట పార్లమెంట్ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి మెజార్టీతో గెలవబోతున్నారని, 5 సంవత్సరాల కాలంలో జరిగిన అన్యాయంపై ప్రజల్లో విప్లవాత్మకంగా వచ్చిన మార్పే అధిక శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో రైతులను కొట్టడం, జైల్లో వేయించడం, టీడీపీ, సిపిఎం, సిపిఐ అంగన్వాడీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు జరిగాయన్నారు. జీవి గెలిస్తే నియోజకవర్గంలో తప్పుడు కేసులు ఉండవని, వ్యాపారులపై దాడులు ఉండవని, శాంతి గౌరవం లభిస్తుందన్నారు. గంజాయి ముఠాను, భూ కబ్జాదారులను ప్రోత్సహించమన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ప్రతిపక్ష పాత్రలోనైనా గౌరవంగా ఉండాలని మక్కిన హితవు పలికారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం రేపటితో అంటే జూన్ 4వ తారీఖుతో రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పూర్తిగా వదిలిపోతూ ఉంది. జగన్ అనేటువంటి దుష్టగ్రహం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ రేపటితో తొలగిపోతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ, ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏదే, తెలుగుదేశం పార్టీదే భారీ విజయం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి దింపుడు కళ్ళెం ఆశ మిగిలింది. అందుకే అధికారుల మీద బెదిరింపులు, కోర్టులు, సుప్రీంకోర్టులు, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా మొట్టికాయలు తప్పలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు రాబోతున్నాయి. 20 ఎంపీ సీట్లకు పైగా గెలుచుకోబోతున్నాం. ప్రజల యొక్క ఆశీస్సులు,
భగవంతుడి యొక్క ఆశీస్సులు అన్నీ చంద్రబాబు గారికి, ఎన్డీఏ కూటమికే. దుర్మార్గాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన, దుర్మార్గ పాలన, అరాచక పాలన చూసి ఎన్నికలకు ముందు 2 సంవత్సరాల ముందు నుండే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పేసి ఎన్నికల కోసం మొదటిసారిగా 2 సంవత్సరాల నిరీక్షణ, ప్రజల నిరీక్షణ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో ప్రజల హృదయాల్లో ఓడిపోయింది. ఈరోజు ఎన్నికల కోసం ఎదురు చూసి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు వైసీపీ నాయకులు తమ ఉనికి కోసం ఉద్యోగాలను బెదిరిస్తూ ఉన్నారు. పేర్ని నాని లాంటి వాళ్ళు, అదేవిధంగా సజ్జల లాంటి వాళ్ళు, ఇలాంటి పనికి మాలిన ఎదవలు ఈరోజు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు, ఉన్నతాధికారులు బెదిరిస్తూ ఉన్నారు మీ ఉనికిని చాటుకోవడానికి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం స్పందించాలని నేను కోరుతున్నా. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, సజ్జల్ లాంటి వాళ్ళని, పేర్ని నాలి లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, పనికి మాలిన వెధవల్ని వెంటనే జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కౌంటింగ్ రోజు ప్రశాంతంగా జరపాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు కౌంటింగ్ కేంద్రాలకు కూడా వెళ్ళే పరిస్థితులు కనపట్టాల వైసీపీ ఏజెంట్లు. అందుకే ఆరా మస్తాన్ రావు లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుంటూ ఉన్నారు వైసీపీ నాయకులు. కనీసం రేపు ఆ వైసీపీ ఏజెంట్లు ఆ కౌంటింగ్ కేంద్రాల దాకన్నా గెలుపుని ఆస్వాదిద్దాం తప్ప అహంకారపూరితంగా ప్రతిపక్షాల మీద మాత్రం కానీ ఇతరుల మీద మాత్రం కానీ మనం దుందుడుకు చర్యలు తీసుకోవద్దని, దాన్ని ఆంజనేయులు గారు ఒప్పుకోరని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నూతన ప్రభుత్వాన్ని, నూతన ఎమ్మెల్యే గారిని, నూతన ఎంపీ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, రేపు కౌంటింగ్లో కూడా అందరం కూడా ప్రశాంతమైన వాతావరణం. నిన్న కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది, ఎవరైనా గొడవ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్తో పాటు క్యాండిడేట్ మీద కూడా చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ఇదందరూ కూడా ప్రతిపక్ష మిత్రులు కూడా గమనించండి. మేము ఖచ్చితంగా మా అభ్యర్థి సమక్షంలో చెబుతా ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణం కౌంటింగ్ పూర్తి చేసుకుందాం. ప్రజలిచ్చిన మ్యాండేట్ని సగౌరవంగా స్వీకరిద్దాం. తప్పనిసరిగా రాబో రోజుల్లో మంచి పాలనని మిత్రులు ఆంజనేయులు గారి ద్వారా ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం.